హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం ఇంటికి కొంతమంది బస్తీ ఆడవాళ్ళు వచ్చి అప్పు కళ్యాణ్ గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. కనకం తట్టుకోలేకపోతుంది. వాళ్ళపై తిరగబడి ఒక్కొక్కరికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది కనకం. వాళ్ళు పరుగున బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ కనకం ఇంటికి వస్తారు. కళ్యాణ్ని చూడగానే ఆడవాళ్ళు, అమ్మో, ఇంతకుముందు ఏదో హోటల్లో వాళ్ళిద్దరూ పట్టుబడ్డారు, ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నారు, మమ్మల్ని కొట్టడం కాదు, ఈ అబ్బాయిని ఇంటికి రాకుండా చూసుకో అని చెప్పి ఇక ఆడవాళ్ళు వెళ్తారు. ఇక కనకం తట్టుకోలేకపోతుంది. ఇక కళ్యాణ్ ముఖం మీదే తలుపు వేసేస్తుంది కనకం. ఇక కళ్యాణ్ కనకం డోర్ని కొడుతూ, అప్పు, ఎవరో అన్నదానికి మనమెందుకు బాధపడాలి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను, ముందు తలుపు తీ అప్పు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు కళ్యాణ్. అప్పు, కృష్ణమూర్తి, కనకం బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. రాజ్ కూడా తన వెనకాలే వస్తారు. ఇక మొక్కలకి నీళ్లు పోస్తున్న కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. తన నడుముని కూడా కొంటెగా చూస్తూ ఉంటారు రాజ్. ఇదేంటి, ఈయనలో ఇంత మార్పు వచ్చింది? నన్ను చూస్తున్నారా, మొక్కల్ని చూస్తున్నారా, నన్ను నడుముని చూస్తున్నారా? లేదు, నేనొకసారి గమనించాలి అని చెప్పి కావాలనే చూడనట్టు నటిస్తూ ఉంటుంది కావ్య. రాజ్ మాత్రం కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. ఓయ్, ఏం చేస్తున్నారు అనగానే నా పేరు ఓయ్ కాదు అని అంటారు. మరి మీకు ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుండి వచ్చాయి అనగానే నాకు కృష్ణ భగవాన్ నుండి వచ్చాయి. నువ్వెప్పుడు నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కృష్ణుని విగ్రహం ముందు చెప్పుకుంటావు కదా, అందుకే ఆ కృష్ణ భగవాన్ను నాలో పూనాడు అని అంటారు రాజ్. ఓ అలాగా, ఇన్ని రోజులు ఈ వేషాలు ఏమైనట్టు అని అంటుంది కావ్య. ఏమీ అవ్వలేదు, నా మనసులోనే దాచుకున్నాను కళావతి, ఇప్పుడు బయట పెట్టాలి అంటే నువ్వు నమ్ముతావో నమ్మవో అని అనుకుంటారు మనసులో రాజ్. మీ మగవాళ్ళంతా ఇంతే అనుకుంటా, మీ అమ్మ మీ నాన్నని కలిపినందుకు నా మీద తెగ ప్రేమ పొర్లుతుంది కదా అని అంటుంది కావ్య. ఏయ్, ఎప్పుడు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు? మీ ఆడవాళ్ళు ఇంతేనా? భర్త ప్రేమగా మాట్లాడాలనుకుంటే సీరియస్గా తిట్ల దండకం మొదలెడతారు. ఎప్పుడు అర్థం చేసుకుంటావో అని అంటారు. ఇది నా డైలాగు. అత్తయ్యకి టిఫిన్ పెట్టి వస్తాను, అత్తయ్యతో తిట్లు తిని వస్తాను, సరేనా అని చెప్పి ఇక అపర్ణాదేవికి టిఫిన్ తీసుకుని వెళ్తుంది కావ్య. అప్పటిదాకా అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కావ్య టిఫిన్ తీసుకురాగానే, ఏంటి కావ్య, అన్ని సమస్యలు తీరిపోయినా నా దగ్గరికి ఈ రాత్రి టిఫిన్ తీసుకుని వస్తావు, నేను అందరితో భోజనం చేస్తాను అనగానే, అత్తయ్య, కొన్ని రోజులు తేలిగ్గా ఉండే ఆహారం డాక్టర్ తినమని చెప్పారు, అందరూ భోజనం చేస్తున్నారు, అందుకే మీకోసం గోధుమ రవ్వ ఉప్మా చక్కగా ఉడికించి అలాగే తాలింపు పెట్టి తీసుకుని వచ్చాను, వెన్నతో తాలింపు పెట్టాను, ఇవి తినేసి మీరు టాబ్లెట్లు వేసుకుంటే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా గురించి ఇంత ఆలోచించే బదులు నీ మొగుడు రాజు గురించి ఎందుకు ఆలోచించటం లేదు అనగానే, అత్తయ్య, ఆయన గురించి నేను ఆలోచించకుండా ఎందుకు ఉంటాను? ముందు మీ ఆరోగ్యం కుదుటపడాలి, అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి అని అంటుంది కావ్య. చూడు కావ్య, నేను ప్రశాంతంగానే ఉన్నాను, మగవాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదని చాలామంది అంటారు, కానీ నా కొడుకు బంగారం, వాడి మనసులో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే నా ఆరోగ్యం చక్కబడుతుంది. ప్రతి మగవారికి ఆడదానిపైన ఎప్పుడో ఒకసారి ప్రేమ కలుగుతుంది. భార్యాభర్తలుగా ఎంత జీవితం అనుభవించినా ఒక్కొక్కసారి పక్కదారి పడుతూ ఉంటారు. అందుకే అలాంటివి జరగకుండా ఇప్పటికైనా నీ భర్తని ప్రేమగా కాపాడుకో అని అంటుంది. అత్తయ్య, నా భర్త ఎప్పుడు ఏ తప్పు చేయడని గ్యారంటీ చెప్పటం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితిలో కొంతమంది తప్పు చేస్తారు, అలా అని భార్య అంటే వాళ్ళకి ఇష్టం లేక కాదు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు
ఏం చెయ్యాలో తెలియక అనగానే మామగారిని గట్టిగానే వెనకేసుకుని వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లతో నాకు ఆయనకి పెద్ద గొడవ జరిగిందని తెలియకూడదు. మళ్ళీ మా ఇద్దరు ఎడముఖం పెడముఖం ఉన్నారని చెప్తే ఇక అక్కడి నుండి లాక్కొస్తుంది. చూడు కావ్య, అవన్నీ మర్చిపోయాను. మీ మావయ్య నేను సంతోషంగా ఉంటాను. నువ్వు తీసుకొచ్చిన టిఫిన్ ఖచ్చితంగా చేసి టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఇలా కాదు, అందంగా రెడీ అయ్యి రాజ్ రూంలోకి వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి. కావ్య అపర్ణాదేవి వైపు నవ్వుతూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఎదురుగా సుభాష్ బాధగా కనిపిస్తారు. మామయ్య గారు ఏంటి ఇలా ఉన్నారు? అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఇక తన రూమ్కి వెళ్తుంది కావ్య. అత్తయ్య మాటల్ని బట్టి చూస్తే మామయ్య గారిని క్షమించలేదు. తప్పు చేశారు కాబట్టి ఆ మాయ ఇంత నాటకం ఆడిందని అత్తయ్య గారు గమనించారు. అందుకే మామయ్య గారితో అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం తను బాధపడుతున్నారు. మామయ్య, అందరూ భోజనం చేస్తున్నారు, మీరెందుకు కిందికి రాలేదు అని అంటుంది. అమ్మ కావ్య, మీ అత్తయ్యకి టిఫిన్ తెచ్చావు కదా, తను తిన్నాక నేను వస్తాలే అని అంటారు. సరే మామయ్య అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది కావ్య. ఇంతలో రాజ్ బాబుతో ఆడుకుంటూ ఉంటారు. ఏంటి మన మధ్య బాబు ఉన్నా మీరింత సంతోషంగా ఉన్నారు? సరే గాని బాబుకి ఎన్ని ముద్దులు పెట్టారు అని అంటుంది. బాబుకి ఇంకా ముద్దులు పెట్టలేదు అని అంటారు రాజ్. సరే, నాకు ఒక ముద్దు పెట్టండి అని అంటుంది. ఇంత లేటేంటి కలవతి, ముద్దే కదా, ఇస్తాను రా అని చెప్పి బుగ్గపైన ముద్దు పెడతారు రాజ్. ఇదేంటి ఇంత ఫాస్ట్గా ఉన్నారు? మీకేనా ముద్దు పెట్టడం వచ్చు? నాకు కూడా వచ్చు అని చెప్పి రాజ్కి ముద్దు పెడుతుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, నువ్వేసిన ప్రతి ప్లాను సక్సెస్ అయినట్టే ఉంటుంది, కానీ సక్సెస్ కాకుండా ఈరోజు అత్త, కావ్య, రాజ్ ఒకటి అయిపోయారు. ఇప్పుడు కావ్య అంటే అత్తయ్యకి ప్రాణం. తన కోడలు తన జీవితాన్నే వరంగా ఇచ్చిందని చెప్పి అభిమానం. ఇప్పుడు వాళ్ళ బంధం మరింతగా ముదిరిపోయింది. ఇప్పుడేం చేస్తావు మమ్మీ అని అంటారు రాహుల్. ఒరే, వాళ్ళది ఫెవికల్ బంధమైనా నువ్వు వేసిన ఆ ఆఫీస్లో అడుగు చాలా గట్టిది. ఇప్పుడు నువ్వు చేసిన పనులన్నీ పూర్తయిపోయాయి కదా? అయిపోయాయి మమ్మీ. ఈరోజు మనం చేసే పని వల్ల రాజ్ జైలుకి వెళ్ళబోతున్నాడు అని అంటారు ఇక రాహుల్. కరెక్టేనా? నువ్వు చెప్తున్నది నిజమేనా? అన్నీ సక్రమంగా చేసేసావా అని అంటుంది రుద్రాని. మమ్మీ, కంపెనీ మేనేజర్తో చేయి కలిపి నకిలీ బంగారం తెప్పించి ఆభరణాలు చేసి ఇక ఇంట్లో నెల రోజుల నుండి బాబు మాయ తగువ పడ్డం మనం ఎవ్వరం ఆఫీస్ జోలికి రాకపోవడంతో పని క్లియర్గా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆభరణాలు కూడా బయటికి వెళ్ళిపోయాయి. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని కంపెనీల వారు రాజ్పై కేసు వేస్తారు. అసలే నమ్మకమైన కంపెనీ ద్వారా తీసుకున్న నగలన్నీ నకిలీవని తెలిసేసరికి రాజ్ షాక్ అయిపోతారు. ఇంతలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈరోజే అది జరుగుతుంది మమ్మీ. ఎందుకంటే ఈ రోజు నుండి రాజ్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని అంటారు రాహుల్. అందుకే కదా ఒక ప్లాన్ ఫ్లాప్ అయినా ఇంకో ప్లాన్ ఉందని నమ్మకంగా ఉన్నాను. కానీ రాహుల్, ఈ ప్లాన్ని ఇంత పగడ్బందీగా ఎలా చేశావు? ఈ ఇంటిపై కుట్రున్నవారు మనం కాకుండా ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని అంటుంది రుద్రాని. తెలుసు మమ్మీ, మాయని పెట్టించిందే అవతల పెద్ద గ్యాంగ్. వాళ్ళెవరో కాదు, మన తాతయ్యకి దగ్గర చుట్టాలు. మనకి వాళ్ళకి ఎప్పుడూ పోటీనే. దుగ్గిరాల ఫ్యామిలీ విలువలతో ఉంటుందని, అలాగే ప్రతి ఒక్కరూ చాలా రెస్పాన్స్ ఇస్తారు. అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ 1గా కొనసాగుతుంది. వీళ్ళని ఢీ కొట్టడం చేతకాక వెనకాల నుండి వీళ్ళని తొక్కాలనుకుంటున్నారు. అది ఎవరో అన్నది నీకు త్వరలో తెలుస్తుంది మమ్మీ. వాళ్ళతో మనం చేతులు కలపబోతున్నాం అని అంటారు రాహుల్. వెరీ గుడ్ రాహుల్. రాజ్ జైలుకి వెళ్తే ఇక కంపెనీ పగ్గాలు నీకే వస్తాయి. అప్పుడు ఈ ఆస్తి మనదే అవుతుంది. అప్పుడు వదిన కావ్య ఒకటైనా ఏమీ చెయ్యలేరు అని అంటుంది రుద్రాని. కరెక్ట్గా కావ్య
నిద్రలేచి బయటికి వచ్చేసరికి గార్డెన్లో వీళ్ళిద్దరూ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు కావ్యకి. అంటే ఈ నెల రోజులు ఈ మాయ గొడవ వల్ల ఆఫీస్ విషయంలో తలదూర్చలేదు. అంటే కంపెనీని ఇంత భ్రష్టు పట్టించాడా? ఇప్పుడు ఆయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీగా అవ్వాలని అందరూ అనుకున్నారు. ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు తను జైలుకు వెళ్తారు. అలా జరగకూడదు. ఈ రాహుల్ రుద్రాని ఈ ఇంటి పరువే కాదు, ఈ ఇంటిని నాశనం చేయాలని పదే పదే కోరుకుంటున్నారు. రుద్రాని పేరు బయటికి చెప్పకుండా నేనెందుకు దాచాను అంటే, ఈ ఇంటికి తను అనాథగా కాకుండా ఒక ఆడపిల్లలాగా పెంచారు. ఇప్పుడు తన వల్లే ఇన్ని ఘోరాలు ఇంట్లో జరుగుతున్నాయి అంటే అమ్మమ్మగారు తాతగారు తట్టుకోలేరు. ఇప్పటికిప్పుడే వాళ్ళు మెడపెట్టి గెంటేస్తారు. అది జరగకూడదనే ఈవిడిగారి పాపాలు బయటికి చెప్పలేదు. ఆ నకిలీ మాయని తెచ్చింది ఈవిడిగారి అని చెప్తే ఆ అత్తయ్య తన్ని గెంటేస్తుంది. కానీ నేను అలా ఆలోచించాను. ఇకపై వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. అలాగే దుగ్గిరాల కుటుంబంపై పగబట్టి వెనకాల నుండి కుట్రలు పన్నుతున్న ఆ మాయ చెప్పిన గ్యాంగును కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక హడావుడిగా హాల్లోకి వస్తుంది కావ్య. ఇక అపర్ణాదేవి అంటుంది, ఏ కావ్య, ఇంకా ఏంటి ఇలా ఉన్నావు? ఈ రోజు నుండి రాజ్ ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీకి వెళ్ళబోతున్నారు. నువ్వేంటి ఇంకా స్నానం చేయకుండా అని అంటుంది. అత్తయ్య వస్తాను, కానీ నేనొకటి అడుగుతాను అని అంటుంది కావ్య. సరే త్వరగా రెడీ అవ్వు అని అంటుంది అపర్ణాదేవి. కావ్య ఫ్రెష్ అయి కిందికి వస్తుంది. కావ్యని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఏంటి, ఆఫీస్కి రాజ్తో పాటు తను కూడా వెళ్ళాలనుకుంటుంది. డిజైనర్ కాబట్టి ఇన్ని రోజులు గొడవల్లో పడి బాబు ఉండబట్టి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు బాబుని చూసుకుంటాను, కన్న తల్లిలా వాణ్ణి పెంచుతానని చెప్పి అందరి ముందు చెప్పిన కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఏంటో తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అని అనుకుంటుంది అపర్ణాదేవి. ఇక కావ్య పూజ గదిలోకి వెళ్తుంది. ఇక పూజ చేసి హారతిని దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ ఇచ్చి ప్రసాదం పెడుతుంది. ఇక రాజ్ కూడా కావ్యని చూస్తూ, కళావతి, నిన్ను భార్యగా అంగీకరించాను. అలాగే ఈ రోజు నుండి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. ఇకపై నిన్ను ఒక్క మాట కూడా అనను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్. కావ్య మాత్రం, చూడండి, ఈ ఇంటి కోసం మీరు ఎంతగానో కృషి చేశారు. కానీ ఈ దుర్మార్గులు మిమ్మల్ని జైలుకు పంపించాలని అన్ని ప్లాన్లు వేశారు. మీరు జైలుకు వెళ్ళకూడదు. నేను వెళ్తాను. అందుకే వీళ్ళందరితో ఇప్పుడు నా నిర్ణయం నేను చెప్తాను అని చెప్పి ఇక పూజ మొత్తం పూర్తయ్యాక బాబుని అపర్ణాదేవి దగ్గరికి తీసుకువస్తుంది కావ్య. ఏంటి, బాబుని నేను చూడాలా అని అంటుంది. అవునత్తయ్య, వీడు అనాథ అనే కంటే ఈ ఇంటి వారసుడని నాతో పాటు మీరు కూడా మీడియాకి చెప్పారు. కానీ పసివాడు, తల్లిలా చూసుకోవాలని అనుకుంటున్నాను అనగానే, ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు. బాబుని మా అందరం చూసుకుంటాము. ఇకపై వీడు అనాథ కాదు అని అంటుంది అపర్ణాదేవి. ఇక అమ్మమ్మగారు తాతగారి దగ్గరికి వస్తుంది కావ్య. అమ్మమ్మ, తాతగారు, మీరు నేను వచ్చినప్పటి నుండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. అలాగే మీ మనవడు తప్పు చేస్తే నాకు ఓదార్చారు. నా బ్రతుకుని మార్చాలనుకున్నారు. అలాంటి మీరు నాకు దేవుళ్లతో సమానం. అందుకే ఈ ఒక్కరోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ కుర్చీకి నన్ను సీఎం ఎండీని చేయాలని కోరుకుంటున్నాను అని అంటుంది. ఒక్కసారిగా అనామిక అలాగే ఇటువైపు ధాన్యలక్ష్మి, రుద్రాని, రాహుల్ షాక్ అయిపోతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇక స్వప్న నవ్వుతూ, ఏమే, నిజంగా ఇన్ని రోజులకి నీ కోరిక బాగుంది. అమ్మమ్మగారు, మా చెల్లి ఎండీగా ఉంటుందంట. తన కోరిక నెరవేర్చండి అని అంటుంది స్వప్న. ఇక సుభాష్ అలాగే ప్రకాష్, అమ్మ, మా కోడలివే కాదు, ఈ ఇంటి దేవతవి. ఈ ఒక్కరోజే కాదు, నీకు నచ్చిన రోజు ఎండీగా ఉండు. నీ భర్త ఓకే అంటే అనగానే, అయ్యో డాడీ, కళావతి ఏమైనా అడగాలి కానీ తన పని చాలా అంటే చాలా సిన్సియర్గా ఉంటుంది. కళావతి, ఈ ఒక్కరోజే కాదు, నువ్వు నాతో పాటు ఎండీ చైర్లో కూర్చోవచ్చు అనగానే, అదేమీ కాదు, అఫీషియల్గా నేను ఈరోజు ఎండీగా ఉండబోతున్నాను అని అంటుంది. సరే అని అంటారు. ఇక
రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు. రాహుల్ కూడా ఆఫీస్కి చేరుకుంటారు. ఆఫీస్ మొత్తం టెన్షన్గా ఉంటారు. ఇక శృతి చెప్తుంది, సార్ మీరు ఆఫీస్ ఎండీగా లేకపోయేసరికి ఆఫీస్లో చాలా కుట్రలు జరిగాయి. అందుకే ఇంకాసేపట్లో ఆఫీస్కి పోలీసులు రాబోతున్నారు. ఎండీగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని అంటుంది శృతి. వాట్ శృతి, ఏం చెప్తున్నావు? ఏ జోక్గా ఉందా అని అంటారు రాజ్. లేదు సార్, మన కంపెనీ నుండి నకిలీ వస్తువులు అంటే బంగారం కాకుండా కాకి బంగారంతో నగలు చేయించి బయటికి వెళ్ళాయని చాలా కంపెనీలు మనపై కేసు వేశాయి. ఈరోజే మెయిల్ వచ్చింది. మీకు చెప్పేలోపే మీరు ఆఫీస్కి వచ్చారు అని అంటుంది శృతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్. ఇక ఇన్స్పెక్టర్, చాలామంది పోలీసులు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చేస్తారు. ఈ కంపెనీ ఎండీ ఎవరు, ఇక్కడ చాలా ఫ్రాడ్ జరుగుతుందని మాకు కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు. అలాగే ఎంతో గొప్ప కంపెనీ అయిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నకిలీ బంగారాన్ని అమ్ముతున్నట్టు సాక్ష్యాలన్నీ మాకు ఇచ్చారు. ఇక ఈ కంపెనీ ఎండీని అరెస్ట్ చేస్తాము. మీరు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవచ్చు అని చెప్పి అంటారు. ఈ కంపెనీ ఎండీ నేనే అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్, సుభాష్, ప్రకాష్ షాక్ అయిపోతారు. కావ్య ఏంటమ్మా అనగానే, మామయ్య గారు, మన వెనకాల కుట్ర జరుగుతుందని మాయ చెప్పింది. అలాగే ఇది కూడా కుట్రలో భాగమే. అందుకే నేను ఎండీగా ఉండాలనుకుంటున్నాను. ఈ కంపెనీకి మీతో పాటు ఆయన అవసరం ఉంది. నేను ఇక్కడ ఉండలేను, నేను ఏమీ చేయలేను. అందుకే నేను కంపెనీ కోసం జైలుకు వెళ్తున్నాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది కావ్య. రాజ్కేమీ అర్థం కాదు. కళావతి అని కేకలు వేస్తూ ఉంటారు. రాజ్, కంగారు పడద్దు, కోడల్ని మనం బెయిల్ పైన తీసుకురావచ్చు. అసలు ఏం జరిగిందో అన్నది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు, నేను, ప్రకాష్ అలాగే కళ్యాణ్ ఆఫీస్కి రాలేదు. రాహుల్ మాత్రమే ఆఫీస్కి వచ్చాడు. అంటే రాహుల్కి ఏదో తెలుసు. రాహులే ఇదంతా చేశాడని నాకు అనిపిస్తుంది అని అంటారు సుభాష్. డాడీ, నాకేమీ అర్థం కావట్లేదు. కళావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడమేంటి? కళావతిని తీసుకురావాలి. ముందు కళావతి మనతో పాటు ఉండాలి అని అంటారు రాజ్. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ కోసం అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ వారు ఫ్రాడ్ చేసి నకిలీ నగల్ని బయటికి పంపించడం ఇక న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తారు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ఫ్యామిలీ ఉలిక్కి పడతారు. ఇక కావ్యతో పాటు వెనకాలే జైలుకు వస్తారు రాజ్. కళావతి నీకు నేను ఉన్నాను, నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు. నీకన్నీ ముందే తెలుసు కదా కళావతి, నేను అరెస్ట్ అవుతానని తెలిసే ఎండీ పోస్ట్కి నువ్వు ఉంటావు అన్నావు. అసలు నీకేం తెలుసు అని అంటారు రాజ్. ఇక రాజ్ చేత మాట తీసుకుంటుంది కావ్య. అంటే అని అంటారు. దీని వెనకాల మీ మేనత్త రుద్రాని, రాహుల్ ఉన్నారు. రుద్రాని గారిని బయటికి పంపించకూడదని నాకు మాట ఇవ్వండి. అలాగే రాహుల్ మేనేజర్తో చేతులు కలిపి నకిలీ ఆభరణాలు చేయించి ఇక అన్ని కంపెనీలకి పంపించారు. ఇప్పుడు వాళ్ళే మనపై కేసు వేశారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నారన్నమాట. అసలు ఇంత కుట్ర జరుగుతున్నా మనకి ఇంకా చీమ కుట్టినట్టయినా ఉండకూడదా? రాహుల్ అంతు చూస్తాను అని అంటారు. చూడండి, మన ఫ్యామిలీ వాళ్ళే మోసం చేశారు అంటే మీడియా వాళ్ళు పదే మనకి ఇక కవరింగ్ ఇస్తూ ఇక మన కుటుంబ వాళ్ళే దోషులుగా తేలిస్తే ఇక మన ఇంటి పరువు ఏముంటుంది? అందుకే నేను జైల్లో ఉన్నానని బాధపడకుండా నేను చెప్పినట్టు చెయ్యండి. మన కంపెనీ నుండి ఎంతమందికి ఇక నకిలీ బంగారం వెళ్ళిందని తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆ బంగారాన్ని రిటర్న్ ఇవ్వమని చెప్పండి. అప్పుడు వాళ్ళు కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వారం రోజుల్లో వాళ్ళకి ఆభరణాలు, స్వచ్ఛమైన ఆభరణాలు చేయిస్తామని మాట ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కేసును వెనక్కి తీసుకుంటారు అనగానే, చూడు కళావతి, వెనక్కి తీసుకుంటారో వేస్తారో కాదు, అంత మనీ ఉండాలి. అలాగే ఆభరణాలు కూడా అన్ని కంపెనీలకి పంపించేంత కెపాసిటీ ఉండాలి. కానీ ఈ గొడవల్లో కంపెనీని రిస్క్లో పెట్టాము. కానీ నువ్వు కంగారు పడద్దు, నిన్ను ఎలాగైనా తీసుకుని వస్తాను అని చెప్పి రాజ్ కావ్యకి మాట ఇచ్చి ఇంటికి బయలుదేరుతారు. ఇక కావ్య కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు. ఇటువైపు కనకం, కృష్ణమూర్తి, అప్పు కూడా బాధపడుతూ ఉంటారు. అనుకున్నాను ఇలాంటివి పదే
మన ఇంట్లో అలవాటే కదా. మొన్నటిదాకా పెద్దత్తయ్య పెద్ద మామయ్య గొడవ, ఇప్పుడు ఇదిగో ఫ్రాడ్ చేశారని జైలుకు వెళ్ళడం. ఏంటి కళ్యాణ్ మీ ఫ్యామిలీ గొప్పతనం? దుగ్గిరాల ఇంటివారు ఇది అది అంటారు కదా, ఇదేనా అని అంటుంది అనామిక. అనామిక చెంప పగలగొడతారు కళ్యాణ్. చూడనామిక, నువ్వు నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపించినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇలా అనకూడదు. ఎందుకంటే దొంగతనంగా తల్లిదండ్రులకి ఇక్కడి నుండి డబ్బు పంపించిన నువ్వు మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా? కబడ్డార్. దీని వెనకాల ఎవరు ఉన్నది అన్నది రాజన్నయ్య తెలుసుకుంటాడు, అప్పటిదాకా ఓపిక పట్టు అని అంటారు కళ్యాణ్. ఇక రాజ్, సుభాష్, ప్రకాష్ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళు నగలు పంపించిన అన్ని బ్రాంచ్లకి ఫోన్ చేసి ఆ మేనేజర్లని ఇంటికి రమ్మని చెప్తారు. రాజ్, ప్రకాష్, సుభాష్ అందరూ వస్తారు. చూడండి, ఇన్ని సంవత్సరాలు ఈ సంస్థ ఎంతగానో మీకు చాలా నిజాయితీగా ఉంది, కానీ మా ఇంటి సమస్య వల్ల మేము ఇలా కంపెనీని పట్టించుకోకపోవడంతో ఎవరో ఫ్రాడ్ చేశారు. అందుకే మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. దాని తర్వాత మీరు పంపించిన డబ్బులకి మేము అంతే నిజాయితీ గల ఆభరణాలు ఇస్తాము. కానీ మా కంపెనీని మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు అని చెప్పి రాజ్ అందరినీ కన్విన్స్ చేస్తారు. ఇక మీ మాటపై గౌరవించి ఉంచుతున్నాము, కేసు వాపస్ తీసుకుంటాము, వారం రోజుల్లో మా ఆభరణాలు మాకు రావాలి అని చెప్పి ఇక అందరూ అందరూ మేనేజర్లు అక్కడి నుండి ఇక కేసును వెనక్కి తీసుకుంటామని వెళ్ళిపోతారు. ఇక కావ్య ఇంటికి రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇక రాజ్, సుభాష్ అందరూ ఇక జైలుకి వస్తారు. కావ్య బయటికి వస్తుంది. రాజ్ తనని కౌగిలించుకొని, కలవతి, నువ్వు చెప్పినట్టే అందరినీ కన్విన్స్ చేశాను, కానీ నువ్వు లేకపోతే నాకు పిచ్చి పట్టినట్టు అనిపించింది. మన రూమ్కి వెళ్తే నువ్వే గుర్తుకు వచ్చావు, ఇంటికి వెళ్తే నువ్వే గుర్తుకు వచ్చావు, అటు అమ్మకి నువ్వు పొద్దున్న కాఫీ కలపడం గుర్తుకొచ్చావు, అమ్మమ్మ తాతయ్యకి నీ రూపమే గుర్తుకొచ్చింది. నువ్వు చేసే ప్రతి పని గుర్తుపెట్టుకున్నారు. అది ఒక మనిషిపై ఉన్న ప్రేమ అంటే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యొద్దు కళావతి. ఎందుకంటే నీకు తెలిసిన పనిని నాతో చెప్పు, ఖచ్చితంగా దాని వెనకాల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటాను అని చెప్పి అంటారు. ఇక కావ్య రాజుని పట్టుకొని ఉక్కిరి బిక్కిరిగా ఏడుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.